నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. అధికారం కోల్పోయి ఆవేదనతో కేటీఆర్ మతి భ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని ప్రజా సంఘాల జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ కాంగ్రెస్ నాయకులు గజ్జల కాంతం విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ పై గజ్జల కాంతం నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే అట్టుడికిపోతూ సీఎంపై అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటులో నీది మీ నాన్న పాత్ర ఏమిటంటే ప్రశ్నించారు. యావత్ తెలంగాణ సమాజం ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించగా బలిదానాలకు చెల్లించిన అమ్మ సోనియా దయతో తెలంగాణ వచ్చిందని అన్నారు. ప్రజాపాలన అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. కేటీఆర్ ప్రవర్తన మార్చుకోకపోతే తన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మీరు చేసిన అవినీతి అక్రమాలే మిమ్మల్ని కటాకటాల్లోకి నెడుతుందని అన్నారు. కేటీఆర్ నువ్వు డ్రగ్స్ కేసులో లోపలికి వెళ్లడం ఖాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి జరుగుతున్న పరిణామాలు మరి మాజీ మంత్రి కేటీఆర్ దొరగారు మాట్లాడే మాటలు మరి దొరగారికి మతి స్థిమితం ఉందా లేదా, ఆయనను ఫస్ట్ హాస్పిటల్లో చూపిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ కుటుంబానికి నేను సూచిస్తున్నా. ఎందుకంటే కేటీఆర్ కుటుంబానికి అదృష్టం కలిసి వచ్చింది. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు రూపంలో అదృష్టం కలిసి వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ ఈ తెలంగాణ అనేది ఎవరి అబ్బసొత్తు కాదు. ఎందుకంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడే మాటలు జర జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీకు సంస్కరణ లేదు. సంస్కరణ నేర్చుకో ఫస్ట్. తెలంగాణ అంత మీరే అన్నట్టు, లేకుంటే తెలంగాణ రాష్ట్రం కోసం మీ కుటుంబం మీద ఉద్యమం చేసినట్టు మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే నీ అయ్యా నువ్వు నీ కుటుంబం ఉద్యమం చేస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది ఈ తెలంగాణ ప్రజలు చేసినటువంటి ఉద్యమం. అది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు చేసినటువంటి పోరాటం మూలంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, తెలంగాణ 4 కోట్ల ప్రజలు ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏదో నీ అయ్యా నువ్వే కొట్లాడితే తెలంగాణ వచ్చినట్టు మాట్లాడడం సరియైనది కాదు. లేకుంటే మా బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే తెలంగాణ ప్రజలకు రక్షణ అన్నట్టు మాట్లాడుతున్నావు. ఇయలో తెలంగాణ రాష్ట్రం కోసం కోదండరామ్ గారు ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు చేసి మరి అందరం కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఏమయ్యా కేటీఆర్, మీ అయ్య ఒక్కసారన్న కేసీఆర్ అనేటోడు పార్లమెంట్లో పోయి తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి మాట్లాడినటువంటి చరిత్ర ఉంటే ఒక్కసారి ఆ రికార్డు బయటపెట్టి మాట్లాడు. మీ నాన్న కేసీఆర్ ఎప్పుడన్నా పార్లమెంటుకు పోయి నాకు తెలంగాణ కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయమని పార్లమెంట్లో మాట్లాడినట్టు రికార్డు చూపించు. నెంబర్ 1. నెంబర్ 2, మీ అయ్య కానీ నీవు కానీ లేకుంటే నీ అక్క, మీ చెల్లె కానీ, మీ బావ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ మీరందరూ ఏ జైళ్ళకు పోయి ఏ జైల్లో ఉన్నారో అదన్నా రికార్డు చూపించండి. పోనీ
ఎవరైనా లాఠీ దెబ్బలు తిని ఎక్కడైనా చిత్రహింసలు పడ్డారా అది చూపించండి. లేకుంటే నీ కుటుంబంలో ఎవరైనా నీ సామాజిక వర్గంలో ఎవడైనా చస్తే అదన్న రికార్డు చూపించండి. తెలంగాణ రాష్ట్రం పేరు మీద పార్టీని పెట్టుకొని కేటీఆర్ తెచ్చింది కదా, ఈ డ్రగ్స్ను అందించింది నువ్వు కాదా? ఇక్కడ పబ్బులు పెట్టి ఇయ్యలో డ్రగ్స్ ఈ రాష్ట్రంలో అలవాటు చేసింది ఎవరంటే నీ ప్రభుత్వమే కదా, మీరే కదా. తొందరపడకు. నైముని చంపేశారు, ఆ డబ్బు ఎక్కడున్నదో అది కూడా బయటకు వస్తుంది కదా. ఇయ్యలో నిధులు ఎంతో గుళ్ళ లోపల తవ్వి ఆ నిధులు తీశారు, ఆ బంగారము వజ్రాలు అవన్నీ కూడా బయటకు వస్తాయి. తొందరపడకు. ఇయ్యలో కవిత 50,000 కోట్లు. దుబాయ్లో మీరు ఎన్ని ఇళ్ళు కొన్నారు తెలియదా? కవిత 3 ఇళ్ళు కొన్నది దుబాయ్లో, ఒక్కొక్క ఇల్లుకు 180 కోట్లు. ఇది వాస్తవం కాదా? మరి ఎట్లనే? ఇవాళ లండన్లో ఇండ్లుంటాయి, మీకు లండన్లో వ్యాపారాలు ఉంటాయి, దుబాయ్లో వ్యాపారాలు ఉంటాయి, అమెరికాలో వ్యాపారాలు ఉంటాయి. ఇటు అన్నకుంటాయి, కేటీఆర్కు ఉంటాయి, అటు చెల్లెకుంటుంది. ఇటు హైదరాబాద్ చుట్టూలు ఉన్నటువంటి భూములన్నీ కేటీఆర్ కొడుకు పేరు మీద ఉన్నది. కేటీఆర్ కొడుకు పేరు మీద కూడా భూములు ఉన్నాయి. సోమేష్ కుమార్ భార్య మీద భూములు ఉన్నాయి, ఇలా మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమారు దాదాపు 4,000 నుంచి 5,000 కోట్లు సంపాదించాడు. ఇది వాస్తవం కాదా కేటీఆర్? ఇది అందరికి తెలిసిందే. రాష్ట్రం మొత్తంలో ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఇయల్లో నువ్వు ఎక్కడెక్కడ కంపెనీలు ఉన్నాయి, నీకు అమెరికాలో ఎంత పెట్టుబడి పెట్టావు, దుబాయ్లో ఎంత పెట్టుబడి పెట్టావు, ఇయల్లో లండన్లో ఎంత పెట్టుబడి పెట్టావు, మొత్తం వస్తుంది, బయటపడతాయి. ఇయల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్ని 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఎంత సంపాదించాడో అదంతా బయటకు వస్తుంది. ఇయల్లో మీ చెల్లె కవితక సంపాదించింది, రెండోది నువ్వు సంపాదించింది, నువ్వు దోపిడీ చేసి సంపాదించిన డబ్బు, మీ తండ్రి దోపిడీ చేసి సంపాదించిన డబ్బు, మీ బావ దోపిడీ చేసి సంపాదించిన డబ్బు, మీ వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం లిస్ట్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న. తొందర కేటీఆర్కు నేను హెచ్చరిక చేస్తున్నా. కేటీఆర్, నువ్వు అదుపు తప్పిన మాటలు మాట్లాడకు, మతిస్థిమితం లేని మాటలు మాట్లాడకు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి 100 రోజులలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలవుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా స్కీములన్నీ అమలు చేస్తాడు 100 రోజులలో. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పకుండా ఖచ్చితంగా అమలు చేస్తాడు. రెండో విషయం, కేటీఆర్, నీవు, మీ నాన్న కేసీఆర్, మీ బావ, మీ చెల్లె కవిత చేసిన స్కీములన్నీ ఖచ్చితంగా బయటపడతాయి. ఖచ్చితంగా మిమ్మల్ని జైలుకు పంపుడు ఖాయం. తొందరపడకండి. ఎందుకంటే నీవు అదుపు తప్పిన మాటలు గిట్ట మాట్లాడితే, మతిస్థిమితం లేని గిట్ట మాటలు గిట్ట మాట్లాడితే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గిట్ట నీవు ఇష్టం వచ్చినట్టు గిట్ట మాట్లాడితే ఖచ్చితంగా నీ ఇల్లు ముట్టడిస్తాం. ఖచ్చితంగా. ఎందుకంటే నువ్వు అదుపు తప్పిన మాటలు మాట్లాడుతున్నావు. ఇయర్లో మొత్తం రాష్ట్ర సంపదనంతా దోషేశారు. ప్రాజెక్టుల పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు దోషేశారు నీ కుటుంబం, నీవు. అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న భూములన్నీ కూడా మొత్తం దారదత్తం చేశారు. దాంట్లో 50% మీకు, 50% వాళ్ళకు. కంపెనీల పేరు మీద పరంపొగు భూములు, బంచరాయి భూములు, సికాం భూములు మొత్తం అమ్మేశారు. 1,000 కోట్లు సంపాదించారు. కేటీఆర్ కొడుకు పేరు మీద భూములే, బినామీల భూములే. మీరందరూ కూడా మొత్తం దోపిడీ చేసి సంపాదించిన సంపాదన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం బయటపెడుతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని జైలుకు పంపుతారు. నువ్వు తొందరపడకు. ఎందుకంటే నువ్వు అదుపు తప్పిన మాటలు మాట్లాడుతున్నావు. అవి మానుకోమని చెప్తున్నాను. అవి మానుకోవాలి.
అట్లగిట్ట చేయకపోతే ఖచ్చితంగా నీ ఇల్లు ముట్టడిస్తాం. ఇది కేటీఆర్కు వార్నింగ్. ఇది